मुफ्त बिजली योजना అమలు చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా దాన్ని ప్రాచుర్యం కల్పించడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు గౌరవనీయులు సత్యసాయి జిల్లా ఎస్సీ గారైనటువంటి సంపదన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి గారికి, శ్రీకాంతంలో ప్లే చేస్తున్నటువంటి సోదరుడు ఏడీ గారికి, ఏఈ గారికి, చేసినటువంటి వివిధ వర్గాలకు సోదర సోదరులకి, పార్టీలందరికీ కూడా పేరుగా నమస్కారాలు. మరి నేను రాకముందు మీకు ఏం చెప్పినా నాకైతే తెలియదు, కానీ మీరు ఇదే ఫుడ్లో లేవు, గ్యాస్లో ఇంకా చాలా గ్యాస్ వాళ్ళు మాట్లాడారు. నేను అందుకే ఇన్వైటీస్ ఎవరు నాకు కన్సర్న్ ప్రోగ్రామ్ దీని మీద వాళ్ళకి ఏదైనా భాగస్వామ్యం కానీ లేదు దీని గురించి ఆలోచన కానీ వ్యక్తుల సమూహం అయితే శ్రద్ధగా వెళ్తాను. అట్లా కాకుండా కొన్నిసార్లు ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తాను, పొలిటికల్ పార్టీ కోరుతాను. మా వాళ్ళు కూడా మా పార్టీ వాళ్ళు ఖచ్చితంగా పనిచేసి మీటింగ్ పెడితే దాంట్లో ఈలో క్యాబ్లు అదిరిపోతాను. అట్లా కాకుండా మా వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళ శక్తి లేక డబ్బులో పెడతారు మైనారిటీ మీటింగ్ అని. మా ఆర్పీని మెప్మా వాళ్ళని పట్టుకొని రూపాయలు వేసేసి వదిలేస్తారు. నో ఫీలింగ్స్, నో ఎమోషన్స్, ఓన్లీ సైలెన్స్. ఎక్కడ రెస్పాన్స్ లేకపోవడం. అటువంటి మీటింగ్లు అడ్రస్ చేయాలంటే నిజంగా చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి వస్తారు. అటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని తెలియని క్లాసులో తెచ్చుకోవాలనే మాటలు చెప్తాను. అన్నదా భావించదని చెప్పేసి అందరినీ కూడా తెలియజేసుకుంటూ పరుగులు పడతాం. ప్రపంచంలో ఆర్థికంగా డబ్బులు సంపాదించేటువంటి మార్గాలు కూడా వినూత్నమైనటువంటి దారులు లేవు, వినూత్నమైనటువంటి ఆలోచన విధానం లేకపోతున్నటువంటి పరిస్థితి. నాలెడ్జ్ ఎకానమీ ప్రమోట్ అవుతున్నటువంటి పరిస్థితులు, వచ్చే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన జీవితాన్ని శాసించబోయేటువంటి పరిస్థితులే మనం అందరం కూడా జీవితం గడపబోతున్నాం. ఒకనొకప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఐఓటీ ఆఫ్ థింగ్స్ ఇంత విప్లవాత్మకమైనటువంటి మార్పు మన జీవితంలో వస్తుందని చెప్పేసి మీరు ఎవరు ఊహించున్నారు? ఇటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి పరిస్థితుల్లో రెన్యూబుల్ ఎనర్జీ అనేది, సాంప్రదాయమైనటువంటి ఇంధనం అనేది చాలా స్పీడ్గా పరుగులెడుతోంది. దానికి అనుగుణంగా ప్రపంచాలతో పోటీ పడుతున్నటువంటి మన ఆర్థిక వ్యవస్థ, భారతదేశపు ఆర్థిక వ్యవస్థని ఇంకా పై స్థాయికి తీసుకోవాలనే ఆలోచనతోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వినూత్నంగా ఆలోచన చేయడము, ప్రపంచానికంటే ముందుగా ఒక నిమిషం ఆలోచన చేయాలనే ఆలోచనతోనే ఎనర్జీలో కూడా రెన్యూబుల్ ఎనర్జీని ప్రమోట్ చేయాలని 500 గిగావాట్స్ ఎక్స్ప్లోర్ చేయాలా మన భారతదేశంలో టార్గెట్ పెట్టుకుని పోతున్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఆలోచనకు అనుగుణంగా అంతే స్పీడ్గా ఆలోచన చేసేటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దార్శనికత పనిచేసేటువంటి విధానంలోనే ఈరోజు దాదాపు 500 గిగావాట్స్లో మన రాష్ట్రంలో 160 గిగావాట్స్ ని ఎక్స్ప్లోర్ చేయాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని చెప్పేసి ఆలోచనతోనే పెద్ద ఎత్తున పిఎం కుసుమ్ కావచ్చు, పిఎం సూర్య గారు కావచ్చు ప్రమోట్ చేయాలని చెప్పేసి అసెంబ్లీ వేదిక మీద మాకు కూడా అంటే ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేసి ఏ రకంగా మనం దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని మాకు కూడా ఒక టార్గెట్ నిర్దేశించినటువంటి పరిస్థితుల్లోనే ఈ పిఎం సూర్య గారు అమలు కాబోతామనేది వాస్తవానికి అందరికీ కూడా తెలియజేస్తాం. ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక టార్గెట్ ఫిక్స్ చేసిన 10,000 ఇంటి మీద పిఎం సూర్య గారు ఎక్స్టైల్ చేయాలని చెప్పేసి దీన్ని మాకు ఎక్కడ రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచన మాకు ఎక్కడ లేదు. ప్రభుత్వం మీద ప్రజల మీద భారం మోపాలనే ఆలోచన ఎక్కడ లేదు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలా, ఈ రాష్ట్రంలో ప్రజలు జీవన ప్రమాణాలు మెరుగుపడాలా, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగుపడాలనే ఆలోచనతోనే ప్రధానమంత్రి కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు ఆలోచన చేస్తారనే వాస్తవాన్ని మీరు అందరూ గ్రహించుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఎందుకు చెప్తున్నారంటే ఈ మాట ఇందాక వేరే ప్లాట్ఫామ్ మీద మీకు సబ్సిడైజ్
సోలార్ ఎనర్జీ మీకు సిస్టమ్ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో బ్యాంకర్స్ ఉంటారు, అధికారులు తెలియజేసుకుంటారు. దాదాపు ఎస్సీ ఎస్టీలకు 100% బీసీలకు వేరే రాష్ట్రాల్లో కాకుండా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి విధంగా కాకుండా బీసీలకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా బీసీలు ఎక్కువ బాగున్నారు, ఇబ్బంది పడుతున్నారనే ఆలోచనతోనే 1 కిలోవాట్కి 20,000 రూపాయల సబ్సిడీ ప్రకటించినటువంటి పరిస్థితుల్ని అందరూ అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతాం. దాదాపు మీరు ఇందాక ఒక టెస్టిమోనియల్ చెప్తూ వచ్చినారు. ఒక ఆయన నాకు 1,00,000 బిల్లు వస్తుంది, మా రమేష్ చాలా ఇన్నోవేటివ్ ఉంటాడు, చదువు రాకపోయినా డబ్బు సంపాదించే దాంట్లో మాత్రము అడ్వాన్స్ ఉంటాడు రమేష్. చాలా తెలివిగా ఏ దాంట్లో డబ్బు సంపాదించడం పెట్టడానికి రమేష్ చూస్తే ఒక కేస్ స్టడీ. వాటర్ పెట్టినా లేదు, వాకింగ్ తీసుకున్నా, ఎక్కడైనా కానీ ఇసుకలైనా ఊరే పెడతాడు ఆయన, ఈగల్ చెప్తాను. వెండర్స్ కూడా వాళ్ళకు ఉచితంగా ఇచ్చి మీకు డెమాన్స్ట్రేషన్ పనికి వస్తుందని చెప్పేసి కూడా అది సపోర్ట్ చేయమని చెప్పేసి కూడా చెప్తాను. నేను డబ్బులు ఛాలెంజ్ చేయలేదు. కరెంట్ ఆఫీస్లో ఇన్స్టాల్ అయ్యింది సార్. థ్యాంక్ యూ సార్. రెండోది, వీళ్ళు కూడా ఆర్డీఓ ఆఫీసర్లకు కూడా మీరు వెండర్స్ ఎవరైతే ఉన్నారు మీరు ఉచితంగా చేయండి. ఉచితంగా చేసి మీరు బోర్డు పెట్టుకోండి కావచ్చు. ప్లీజ్ ఆఫీసర్ సోలార్ పవర్ సిస్టమ్ మీ డిస్ప్లే వస్తుంది, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తారు ఆఫీస్. మీరు ప్రమోషన్ వస్తుంది, మున్సిపల్ ఆఫీస్ పెట్టండి. మీరు ఇంకా స్ట్రీట్ లైట్లో కూడా మీరు లారీ కాంపౌండ్ ఏదైనా పెట్టుకొని చేస్తే మీరు చేయండి. మా కరెంట్ బిల్ జరుగుతుంది, మాకు అప్పుడప్పుడు మున్సిపల్ ఆఫీస్ కరెంట్ బిల్ కట్టేది, మీరు కరెంట్ కట్టేస్తారంటే మేము పడుకొని వేసుకుంటాము. ఆ సమస్య మాకు జరుగుతుంది. కాబట్టి ఇన్నోవేటివ్గా ఉంటుంది. మార్కెటింగ్ అవర్ ఓన్ ప్రోడక్ట్ ఈస్ బిజినెస్. మన ఉత్పాదన మనం మార్కెట్ చేసుకుంటే మన వ్యాపారం. అట్లా కాకుండా సమాజానికి ఉపయోగపడేటువంటి ఏ కార్యక్రమాలైనా కూడా మనం ప్రమోట్ చేస్తే అది మన సోషల్ రెస్పాన్సిబిలిటీ, మన సామాజిక బాధ్యత. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా కమర్షియల్గా ఆలోచన చేయకుండా సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఏదైతే ప్రధానమంత్రి గారు నిర్దేశించినటువంటి 500 గిగావాట్ రెన్యూబుల్ ఎనర్జీ సామర్థ్యాన్ని భారతదేశాన్ని అచీవ్ చేయాలా, డౌన్ ద లైన్ 2027 35 పెట్టుకున్నారు ఆయన టార్గెట్. అందులో ఆ టార్గెట్ తెలుగువాళ్ళమైనటువంటి మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే ముఖ్యమంత్రి గారు నిర్దేశించినటువంటి 160 గిగావాట్ల సామర్థ్యాన్ని అందుకంటే ముందుగానే మనము పెంపొందించుకునే విధంగా అడుగు వేద్దామని చెప్పేసి పెద్దలు కూడా పిలుపునిస్తూ ఇందాక బ్యాంకర్స్ ఇస్తారు సివిల్ స్కోర్ గురించి. ఈ ప్రభుత్వం రాకముందు మామూలుగా ఉద్యోగస్తులకి 5,000 1వ తారీఖు కింద ఇస్తాను, పెన్షన్ 1వ తారీఖు ఇస్తాను. ఒక సంవత్సరం నుంచి అందుకు ఉద్యోగస్తులకి జీతాలు ఎప్పుడు వస్తాయని తెలియని పరిస్థితి, ఉపాధ్యాయులు జీతాలు ఎప్పుడు వస్తాయని తెలియని పరిస్థితి. పాపం హౌసింగ్ దాఖలు ఏదో ఒకటి పథకాలను పెట్టుకుంటే వాళ్ళ సివిల్ అంతా నాశనం అయిపోయింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఒకసారి మీరు అందరూ గుర్తు చేస్తూ ఇటువంటి ప్రభుత్వం ఉందనే ఆలోచనతోనే సివిల్ స్కోర్ కూడా రద్దు చేసి జగన్మోహన్ రెడ్డి రద్దు చేసి మీరు ఈ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకుని ఆయన ఆలోచనలను ఆదర్శంగా తీసుకుని సివిల్ స్కోర్ కనెక్షన్ లేకుండా ఎవరైతే సోలార్ ఎనర్జీని అడాప్ట్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేయమని చెప్పేసి బ్యాంకర్స్ కూడా రిక్వెస్ట్ చేస్తానని మీకు అవసరమైతే కలెక్టర్ గారికి కూడా చెప్పి ప్రైమ్ బ్యాంక్ వాళ్ళు కూడా మీటింగ్ ఏర్పాటు చేసినా ఆ రకమైనటువంటి వెసులుబాటు వినియోగదారులకు కల్పిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇకపోతే మాకు కానీ గతికోడు పవర్లో ఉన్నాడు కానీ పవర్ సెక్టర్లో ఉన్నాడు కానీ పవర్ పొజిషన్లో ఉన్నాడు కానీ పవర్ ల్యాబ్ ఉంటాడు. ఆ మెదకు వైపు వదిలేయమంటాడ. ఈ ప్రాంతానికి రిటైర్మెంట్ తర్వాత కంటే ఉన్న రోజులు వైద్య సేవలు చేయాలని చెప్పేసి కోరుకుంటాడ. ఎందుకంటే రైతాంగం ఇబ్బంది పడతారు. ఇంటి వాళ్ళు ఏ గారు కూడా కనుక్కోవాలి. ఆయన మంచోడే ఓన్లీ మంది తన పనికిరాదు. మనకి క్యాపబిలిటీస్ వల్ల ఈ రిప్రజెంటింగ్ చేయి ఒక కుర్చీ
కుర్చీని మనం ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ఆ కుర్చీకి సరైనటువంటి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంటుందని ఆలోచన చేసుకోవాలి. మనం అసమర్థులమైతే సమాజం కోల్పోతుంది. సమాజం కోల్పోతే మనకంటే ఎక్కువ మన బిడ్డలు నష్టపోతారు. మనం ఈ రోజు పిఎం సూర్య గారు కూడా మీకు అందరికీ కూడా చెప్తారు, మన తర్వాత మళ్ళీ మన బిడ్డలు ఇక్కడ బతుకుతారు. ఆ రోజున వాళ్ళు చెప్పుకోకూడదు. మనం మా పూర్వీకులు సరైనటువంటి పరిస్థితుల్లో ఊరికి తెప్పించుకోవాలా, వెనకబాటుతనం ఉంది వీళ్ళకి. ఆ వెనకబాటుతనంతో ప్రపంచంతో మనం పోటీ పడలేకపోయినాం. వేరే ఊళ్ళో అంతా బాగా చేసుకున్నారు, మన ఊళ్ళో బాగా చేసుకోవాలనే ఆలోచన కాకుండా మన అందరూ భాగస్వామ్యాలని చెప్పేటువంటి వాళ్ళని కూడా కోరుకుంటున్నాను. ఆ రకమైనటువంటి ధోరణి ప్రతి ఒక్క పౌరులు కూడా రావాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను. ఇది ఒక ఆర్థిక వ్యవస్థతో ముడిపడినటువంటి అంశంగా మీరందరూ ఆలోచన చేయాలా. ఒక సామాజిక వ్యవస్థతో ముడిపడినటువంటి అంశంగా ఆలోచన చేయాలా. ప్రభుత్వాలు మన దేశాన్ని కావచ్చు, మన రాష్ట్రాన్ని కావచ్చు అగ్రగామి దేశంగా, అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టేటువంటి క్రమంలో మన జీవన ప్రమాణాలు పెంచేటువంటి పరిస్థితులకి పరిపాలన కొనసాగించాలనే ఆలోచనతో తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయాలన్నీ కూడా మన జీవితాల్లో మార్పు చేస్తాయని చెప్పేసి మీరు అందరూ బలంగా నమ్మాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. ఇది వాస్తవం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. నమ్మడమే కాదు, వాస్తవం. కాబట్టి మీరు అందరూ కూడా ఒక ఆలోచన చేస్తున్నారు. ప్రతి ఒక్కరిలో బాధ్యత మీరు ప్రమోట్ చేసేదాకా కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఇన్సిస్ట్ ఆఫీసెస్ సోలార్ కంపల్సరీ. రెండోది మున్సిపల్ అథారిటీస్ కూడా చెప్తారు, ఇక్కడ నుంచి ప్లాన్ శాంక్షన్ అంటే గదిలో మామూలుగా అప్రూవ్డ్ లేఅవుట్స్ కావాలని ఇన్సిస్ట్ చేస్తాను. నాకు చెప్పుకున్నాడు కొంతమంది రియల్ ఎస్టేట్ పడితే రియల్ ఎస్టేట్ పడిపోలేదు, అన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఈరోజు రియల్ ఎస్టేట్ పడిపోయింది అన్నారు. వాస్తవం వ్యాపారాలు చేసినారు, 10 కోట్లు వేసాం, మోసాలు చేసినారు. 40 కోట్లు ఏమంటే మీరు డబ్బులు పెట్టాలి కాబట్టి మీరు లాభం జరుగుతుంది, మండవాసం జరుగుతుందని నన్ను చెప్తాను. కానీ ప్రజలు నష్టపోతారు. ఆ నష్టపోవడం ప్రజల ఉద్దేశానికి ఖచ్చితంగా అప్రూవ్డ్ లెవెల్స్ ఉండాలని చెప్పేసి పట్టుబడతా ఉన్నాను. అంతే స్థాయిలో మున్సిపల్ అధికారులు కూడా వచ్చే రోజుల్లో కౌన్సిల్లో తీర్మానం పెట్టి ఒక తీర్మానం కూడా పాస్ చేస్తాం. కొత్తగా ప్లాన్ శాంక్షన్ చేసుకునేటువంటి వాళ్ళు చేసుకుంటున్నటువంటి విస్తీర్ణం మేరకు ఖచ్చితంగా పిఎం సూర్య గారు ఎన్రోల్ అయితేనే ఎడ్యుకేట్ చేసుకుంటేనే ప్లాన్ శాంక్షన్ ఇస్తాము అని ఒక డాక్యుమెంట్ వాళ్ళ దగ్గర తీసుకొని లాస్ట్ లో పవర్ కనెక్షన్ ఇచ్చేటప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ అయ్యే రకంగా చూసే బాధ్యత కూడా మున్సిపల్ అథారిటీస్ కి, ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఆ దిశగానే ఇన్సిస్ట్ చేసి ఈరోజు మనం తప్పు చేయడం కాదు, మంచి చేస్తాం. వాళ్ళకి రూపాయలు డబ్బుగా పంచే మార్గం చూస్తారు. వాళ్ళకు కష్టాలు కూడా జనరేటర్ అవసరం లేదు, లేదంటే మామూలుగా ఇన్వర్టర్ అవసరం లేనటువంటి పరిస్థితుల్లో పవర్ సెక్టర్లో వాళ్ళకి తీసుకుపోతున్నారు. డబ్బులు కూడా పవర్ బిల్లు కూడా వాళ్ళకి మిగిలే రకంగానే ఆలోచన చేస్తాను. కాబట్టి ఇది కంపల్సరీగా పెట్టాలని చెప్పేసి మ్యాండేట్ మీదనే ప్లాన్ శాంక్షన్ కూడా వచ్చే విధానం కూడా తీసుకొస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఈ రోజున మా సంపదతో మామూలుగా సోదరులో మోర్ చేసి బ్రదర్లీ ఉంటుంది మా మధ్యన. ఆయన వచ్చినప్పుడు సంతోషపడి మొట్టమొదటి వ్యక్తి నేనే. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో కరెంటు సమస్యలు మామూలు లేవు, ఇబ్బందికరమైన పరిస్థితి. ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే కానీ మారేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి దాదాపు ఆయన పవర్ బిల్లో 60-70% రికరింగ్ ఎక్స్పెండిచర్ ప్రతి నెల వచ్చేటువంటి ఖర్చును తగ్గించుకున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా మీరు వినూత్నంగా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితులు మనం పోవాలని చెప్పేసి మనం అందరూ కూడా కోరుతున్నాం. ఇక పిఎం కుసుమ్ గురించి చెప్పాలంటే మా రైతులు కూడా వచ్చారు, మా పట్టణాలందరూ వచ్చారు. వాళ్ళందరికీ చెప్తా ఉన్నా, మీ పొలాల్లో 31,000 రూపాయలు లీజ్ ఇచ్చేదే కాదు, అవసరమైతే మీరే పెట్టుకున్నాక పెట్టుకోవడానికి కూడా కంపెనీలు వస్తున్నాయి ముందుకు. దీంట్లో మీరందరూ కూడా నిధులు కూడా ఆలోచన చేసుకోవాల్సింది ఏంటంటే మీ వాడకు 100 యూనిట్తో 200 యూనిట్తో 300 యూనిట్తో ఉంటే దాదాపు మీకు పైన మీ దాబా మీద అంటే మీ ఇంటి మిద్దె మీద దాదాపు అంతకంటే ఎక్కువ మీరు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నటువంటి సోలార్ ఎనర్జీని మీరు ప్యానల్స్ పెట్టుకోగలిగితే మిగులు కరెంట్ని మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటే ప్రభుత్వమే తీసుకుంటుంది, కొనుగోలు చేస్తుంది. లేదంటే మీకు అవసరమైనప్పుడు మళ్ళీ దాన్ని ఉచితంగా అందించేటువంటి పరిస్థితి
వెసులుబాటుగా ఉంది. దాదాపు కౌన్సిల్ చేసినారో నాకు తెలియదు. నాకు డబ్బులు సంపాదించుకునేటువంటి వెసులుబాటు తెలియదు. మీ ఖర్చు 100 యూనిట్ 200 యూనిట్ మీ ఇంటి వరకు వాడుకుంటే ఆ 200 సోలార్లో వస్తుంది. 500 యూనిట్ మీరు ప్రొడ్యూస్ చేయగలిగితే ఆ 300 యూనిట్ మీరు ప్రభుత్వానికి అమ్మి నాకు డబ్బులు కూడా సంపాదించవచ్చు. మీ అకౌంట్ క్రెడిట్ కూడా ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంటే ఎకానమీ అనేది ఆర్థిక వ్యవస్థ అనేది మొత్తంగా ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేకపోతుందనేది వాస్తవము. ఇందులో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కాకుండా స్టేక్ హోల్డర్స్ గా ఉండాలా, కామన్ మ్యాన్ ఎవరి హౌస్ హోల్డ్ స్టేక్ హోల్డర్స్ గా ఉండాలని ఆలోచనతోనే ప్రభుత్వాలు ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని వాస్తవం అని చెప్పేసి సందర్భంగా మీరు అందరూ అర్థం చేసుకోవాలి. కానీ మా వాళ్ళు దీన్ని క్యాంపెయిన్ మోడ్లో తీసుకోవడంలో ఫెయిల్. మామూలుగా నార్మల్ ల్యాబ్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ యోగేశ్వరరావు గారు ఉన్నారా? రిప్రజెంటేటివ్ ఉన్నారా? మీరా? ఈ వెండర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మామూలుగా ఎమ్మెల్యే దగ్గరికి వస్తాడు. సార్ మేము పెట్టుకుంటాము, మీకు అప్లై ఇస్తాము. ఆ అప్లై చేసే కంటే మీరు మున్సిపాలిటీ దగ్గర చేసి కూర్చొని సార్ నేను మ్యాండేట్ పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను చెప్పాను. ఎందుకంటే ఇది ఒక మంచి పని, 10 మందికి ఉపయోగపడేది, ఇల్లు పెట్టుకునే ప్రతి వ్యక్తికి కూడా ఉపయోగపడేది, ఆ కుటుంబానికి ఆర్థికంగా ఇతోరికంగా ఉపయోగపడేది. అంతే స్థాయిలో ఎనర్జీ మీటర్ కోసం మీ దగ్గర క్యాలిబ్రేషన్ మీటర్ ఎవరన్నా అప్లై చేసి కనెక్షన్ వస్తే కూడా అక్కడ ఒక కన్సల్టెంట్ లేదంటే ఎవరో రిప్రజెంటేటివ్ పెట్టగలిగితే మంచి జరుగుతుంది. రైతాంగం కూడా వస్తూ ఉంటుంది, వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయడంతో మనం ఫెయిల్యూర్ అయ్యాం. మూడవ నాకు తెలిసి పిఎం సూర్య గారు మాకు నెల కింద బడ్జెట్ మామూలుగా బడ్జెట్ సిస్టంలో మమ్మల్ని మాకు పీపీటీ మాట్లాడుతుంది. సోఫా మాకు ఆ గైడ్ లైన్స్ లేదనేది ఒక కాంపిటేటివ్ ఉంది. మీరు ప్రమోషన్కి వచ్చినారు అంటే అన్ని ప్రేమైన తర్వాత మీరు వచ్చుంటారు. మీరు ప్రమోషన్కి వచ్చినారు, ఇన్నోవేటివ్గా ప్లేసెస్లో మీరు పెట్టున్నారు. దీన్ని మీరు క్యాంపెయిన్ మోడ్లో తీసుకోగలిగితే మాత్రమే సత్ఫలితాలు ఇస్తుంది. దీనికి పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా సోలార్ ప్యానల్స్, సోలార్ ఎనర్జీకి అలవాటు చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యేగా మన నియోజకవర్గంలో మొదటిగా ఆర్డీఓ ఆఫీస్ కానీ, పోలీస్ స్టేషన్ కానీ, మున్సిపల్ ఆఫీస్ కానీ అంతే స్థాయిలో మీ ఆఫీసులో మొదలు పెట్టాలని చెప్పేసి కూడా చెప్తాను, మొదలు పెట్టమని చెప్పేసి కూడా చెప్తాను.